Hi everyone, good morning. Am I audible? Yes, Yes, Anna. yes, sir, you're audible. నిన్నటి క్లాస్లో గ్లైడ్ డేట్ టైం ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకున్నాను, లైక్ గ్లైడ్ డేట్ టైం మెథడ్స్ గురించి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్లో డేట్ డిఫరెన్స్ మెథడ్స్ పెండింగ్ ఉన్నాయి కదా, అవి చెప్పుకుంటాము. అవి అయిపోయిన తర్వాత బిజినెస్ టూల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాము. ఓకే, రండి డేట్ డిఫరెన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ వెళ్ళిపోతున్నాను. డేట్ 1 ఈక్వల్ టు అంటాను. డేట్ 1 డేట్ 2 అని చెప్పేసి రెండు తీసుకుంటాను. వాటి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వేర్ డేట్ 1 ఈక్వల్ టు న్యూ గ్లైడ్ డేట్ డేట్ gs స్టార్ట్ ప్రింట్. ఓకే, ప్రింట్ కాకపోతే లాగ్ లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేర్ వేర్ డేట్ 2 ఈక్వల్ టు వేర్ డేట్ ఈక్వల్ టు డేట్. ఓకే, సో దీనికి ఒక 2 days అట్లా యాడ్ చేద్దాం. డేట్ 2 యాడ్ డేస్ 2 అంటాం. ఓకే, అంటే సేమ్ కాపీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఏమొస్తుందండి? డేట్ 1 వచ్చేసేమో 04 సెప్టెంబర్ 2023 వస్తుంది. డేట్ 2 వచ్చేసేమో 6th సెప్టెంబర్ 2023 వస్తుంది. ఓకేనా? ఓకే గైస్, ఎస్. ఇప్పుడు మనము ఈ డేట్ 1 డేట్ 2 మధ్య డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. మనకు ఒక మెథడ్ ఉంది. ఏంటిది అది? డేట్ డిఫ్ ఆఫ్ జిఎస్ స్టార్ డేట్ డిఫ్ ఆఫ్ మెథడ్ రాసామా జిఎస్ తోటి? చూడండి, రాసాను. ఉందిలేండి, చివర్లో ఇక్కడ రాసేసాను. ఓకే, ఈ మెథడ్ అనమాట. ఈ మెథడ్ చేయాల్సి ఉంటుంది.
రండి. Duration equal to GS start date of start date comma end date. That means date 1 comma date 2. Okay, comma ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ట్రూ పెడితేనేమో డ్యూరేషన్ ఇన్ సెకండ్స్ వస్తుంది, ఫాల్స్ పెడితేనేమో డ్యూరేషన్ ఇన్ డేస్ వస్తుంది. రెండు చూద్దాం. ఓకేనా, డ్యూరేషన్ లైక్ జిఎస్ డాట్ ఇన్ఫో ఆఫ్. చూడండి, డిఫరెంట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాను. నిన్నటి దాకా జిఎస్ డాట్ ప్రింట్ ఒక్కటే యూజ్ చేస్తాను, ఇప్పుడు డిఫరెంట్ యూజ్ చేస్తాను. డ్యూరేషన్ ఇన్ సెకండ్స్, డ్యూరేషన్ ఇన్ సెకండ్స్. సార్ రన్ స్క్రిప్ట్ కొట్టండి. ఏమైంది రన్ స్క్రిప్ట్ కొడితే? చెప్పండి, ఏమైంది రన్ స్క్రిప్ట్ కొడితే? డ్యూరేషన్ ఇన్ సెకండ్స్ వచ్చింది, అవునా కాదా? Yes. ఇప్పుడు 1 day ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? ఇప్పుడు మనం డేస్ లో కన్వర్ట్ చేద్దాం. 1 day ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? వేర్ డేస్ ఈక్వల్ టు వేర్ డే ఈక్వల్ టు డ్యూరేషన్ డాట్ డ్యూరేషన్ బై 86,400 సెకండ్స్. అంతేనండి, ఒకసారి చెక్ చేయండి. 2 seconds, 86,400 seconds. ఓకేనా, గాట్ ఇట్. 1 day ఈక్వల్ టు 86,400 seconds. రండి, ఈ క్యాలిక్యులేషన్ చేసేసాను. ప్రింటింగ్ స్టేట్మెంట్ మళ్ళీ యాడ్ చేయండి. డ్యూరేషన్ ఇన్ సేమ్ కాపీ చేసుకుంటున్నాను. డ్యూరేషన్ ఇన్ డేస్, డేస్ అని పెడతాం. ట్రాన్స్క్రిప్ట్. ఎన్ని డేస్ ఉందండి డిఫరెన్స్ రెండింటి మధ్య? 2 days. 2 days. ఓకేనా, 2 days డిఫరెన్స్ ఉంది. ఇది ఒకసారి కాపీ చేసుకుందాం. ఇంకెట్ difference ATW ఓకే. నెక్స్ట్ డ్యూరేషన్ ఇన్ డేస్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, డ్యూరేషన్ ఇన్ డేస్, ఐ కెన్ సే డ్యూరేషన్ ఇన్ డేస్ అంటున్నాను. ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇక రిమైనింగ్ ఈ రెండు అవసరం లేదు ప్రజెంట్ అయితే. రండి, రన్ స్క్రిప్ట్. ఎన్ని డేస్ డ్యూరేషన్ వచ్చిందండి? ఎన్ని డేస్ వచ్చింది ఇక్కడ? 2 days వచ్చింది అనమాట. 2 days వచ్చింది. ఓకేనా, మీరు మళ్ళీ నాకు ఈ జీరోలు ఇవన్నీ ఏమొద్దు, ఓన్లీ డేస్. అంటే డేస్ విత్ టైం కూడా వచ్చింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా, నాకు ఓన్లీ డేసే కావాలంటే దీన్ని స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్లిట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్. ఓకే, అది కూడా చేసి చూపిస్తాను. డ్యూరేషన్ array equal to duration dot split off. ఇక్కడ నేను ఎంటీ స్పేస్ తోటి స్ప్లిట్ చేస్తాను అండి. ఒకవేళ డేస్ కి ఆ టైం కి మధ్యలో ఉన్నది ఏంటంటే ఎంటీ స్పేస్ అనమాట, దాంతో స్ప్లిట్ చేస్తాను. ఓకే, జిఎస్ స్టార్ట్ మేబీ ఎర్రర్ అంటున్నాను. జిఎస్ స్టార్ట్ లేకపోతే యాడ్ ఇన్ఫర్మేషన్. డ్యూరేషన్ డేస్ అంటున్నాను. స్నాప్ 0. ఓకే,
ఓన్లీ ఆ 2 డేసే వస్తుంది. చూడండి 2 డేసే వచ్చింది. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో డేస్ విత్ టైం వచ్చింది, ఇక్కడ ఓన్లీ డేసే వచ్చింది అన్నమాట. ఓకేనా, అర్థమైంది అందరికి ఇది? Yes. లే కాపీ. సో నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇంక ఇవన్నీ కూడా బిజినెస్ రూల్స్ లో చేద్దాం. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. క్లోజ్ చేస్తున్నాను. చూడండి అశోక్ ఎడిటింగ్. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ అంటున్నాను. నేను ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అని 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. నెంబర్ 1 అంటున్నాను. స్ట్రింగ్ టైప్ తీసుకుందాంలేండి. ఓకేనా, మీరు కావాలంటే ఇంటీజర్ కూడా తీసుకోవచ్చు. నెంబర్ 2 అంటున్నాను. రిజల్ట్ ఆ టీం ఒక 2 minutes హోల్డ్ లో ఉంటారా? సో అంతలోకి ఈ డేట్ డిఫరెన్స్ కోడ్ చూడండి. ఓకేనా, ఒక 2 minutes హోల్డ్ లో ఉంటారు. చూడండి, నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిజినెస్ రూల్స్ ఎగ్జాంపుల్స్ లో బిజినెస్ రూల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, చూడండి ఇక్కడ నెంబర్ 1 లో నెంబర్ 2 లో నంబర్స్ ఇచ్చి సేవ్ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా నాకు రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలన్నమాట. అది నా రిక్వైర్మెంట్. అర్థమైందండి? సో డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను, బిజినెస్ రూల్స్ కి వెళ్ళిపోతున్నాను. కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్. ఓకే, రండి న్యూ అంటున్నాను, న్యూ బిజినెస్ రూల్ తీసుకుంటున్నాను. వెయిట్ లోడ్ అవుతుందండి. సో
యాక్టివ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫాంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యాడ్ 2 నెంబర్స్ అంటున్నాను. యాడ్ 2 ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, నాకు ఆ 2 నెంబర్స్ ఎడిషన్ ఆపరేషన్ జరిగి డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఓకేనా, అంటే డేటాబేస్ తోటి డేటా ఇంటరాక్ట్ అవ్వడానికి ముందే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకని చెప్పేసి బిఫోర్ ఇన్సర్ట్ అంటున్నారు. లేదా అప్డేట్ కూడా తీసుకుంటాను, లైక్ రికార్డ్ ఇన్సర్ట్ అయినా లేకపోతే అప్డేట్ అయినా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, అడ్వాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. రండి, వేర్ num1 equal to current dot underscore number. Number 1 where num2 equal to current dot number 2. Okay, where result equal to అంటున్నాను. ఓకే, where result equal to num1 plus num current dot 2 underscore result. current dot underscore result equal to result అంటారు, ఈ వేరియబుల్ రిజల్ట్. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి, రిజల్ట్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నమ్1 10, నెంబర్ 2 20 తీసుకున్నాం అనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? ఇక్కడ డేటా టైప్ కూడా కన్సిడరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్ ఏమొస్తుంది అంటే 10 20 వస్తుంది అనమాట. 30 రాదు, ఎందుకంటే స్ట్రింగ్ డేటా టైప్ కదా. మనం నెంబర్ 1 నెంబర్ 2 తీసుకుంది 1020. 1020 వస్తుంది రిజల్ట్. రైట్, అంటే రిఫ్రెష్ అయినా ఒకసారి ఇక్కడ జస్ట్ 20 30 అంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఏమొచ్చింది? 20 30 వచ్చింది. ఇది రాంగ్ అనమాట. ఎందుకు 20 30 వచ్చిందంటే ఇక్కడ నెంబర్ 1 స్ట్రింగ్ డేటా టైప్, నెంబర్ 2 స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఏమవుతుంది? కన్కాటినేషన్ ఆపరేటర్ తీసుకుంటుంది అక్కడ, ఎడిషన్ చేయకుండా. అందుకని 20 30 వస్తుంది. మరి దాని నుంచి మనం దీన్ని స్ట్రింగ్ ని నంబర్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఒక మెథడ్ ఉంది. ఏంటంటే అది పార్సింట్ అన్నమాట. ఓకేనా, పార్సింట్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. PARS పార్సింట్ ఆఫ్ దేనికి దానికి ఇండివిజువల్ గానే ఇచ్చేసేయాలి. పార్సింట్ ఆఫ్ నంబర్ PARS పార్స్ ఆఫ్ num2. ఓకే, సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నంబర్ కిందకి కన్వర్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎడిషన్ అవుతుంది. రిఫ్రెష్ 10 అంటున్నాను, 20 అంటున్నాను. రిజల్ట్ ఏమవుతుందో చూడండి. సేవ్. ఏమైంది? ఎడిషన్ అయింది, బట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ లాగా కనిపిస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ నుంచి నార్మల్ డెసిమల్ వాల్యూకి చూపించాలి అంటే ఏదో ఒక మెథడ్ ఉంటుంది, గుర్తుందా మీకు? 2 ఫిక్స్డ్, అది కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్ సేమ్ వేరియబుల్ యూజ్ చేస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ 2 ఫిక్స్డ్ 0. నా డెసిమల్ తర్వాత ఏం వాల్యూస్ కనిపించొద్దు అంట. ఓకే, సేవ్ చేస్తున్నాను. అంటే రిఫ్రెష్ అయ్యింది. ఇక్కడ 15 అంటున్నాను, 35 అంటున్నాను. సేవ్ చేస్తున్నాను అండి. నార్మల్ గా వచ్చిందా రాలేదు? ఓన్లీ డెసిమల్ వాల్యూ 2 ఫిక్స్డ్ వచ్చేసింది. ఓకేనా, అర్థమైందా అండి? ఇది మీకు కావాలంటే కొత్త రికార్డు కూడా తీసుకొని చూపిస్తాను. 10 అంటున్నాను, 20 అంటున్నాను. సేవ్.
30 వచ్చింది. ఓకే, 30 వచ్చింది. ఇది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నమాట. మీకు ఎవరికైనా కొరీ ఉంటే చెప్పండి. మన డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ చేస్తున్నాను. ఎస్, ఓకే ఫైన్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో కూడా ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చూడండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసేద్దాం ఇప్పుడు. ఓకేనా, మల్టిప్లికేషన్ అంటే సింపుల్లీ లైక్ ఆపరేటర్ చేసేస్తాను. మీరు మల్టిప్లికేషన్ చేసినా ఎడిషన్ చేసినా ఖచ్చితంగా పార్ట్స్ ఇంటికి కన్వర్ట్ చేసే చేయండి. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. మల్టిప్లికేషన్ అన్నమాట ఇది. రండి రీఫ్రెష్. ఇంకా సేవ్ చేస్తున్నాను నేను. వెయిట్ రండి, కొత్త రికార్డ్ తీసుకుంటున్నాను. 10 into 2 అంటాం. నంబర్ 2 ఇచ్చారు. సేవ్ చేస్తాను. ఏమైంది, రిజల్ట్ కరెక్ట్ గానే వచ్చిందా లేదా? మల్టిప్లికేషన్ ఎస్ వచ్చింది. ఒకసారి అవకాశం ఉంటే పార్ట్స్ ఇంటూ తీసేసి చూడండి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మళ్ళీ పెట్టుకుందాం కావాలంటే. ఒకవేళ ఇక్కడ పార్ట్స్ ఇంటూ తీసేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా అది రాంగ్ అనే నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా పార్ట్స్ ఇంటూ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే డేటా టైప్ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి 5 అంటున్నాను, ఇక్కడ కూడా 5 అంటున్నాను. నెంబర్ 1 5, నెంబర్ 2 5. సేవ్ చేస్తున్నాను. ఏమైంది, 25. 25 కరెక్ట్ రిజల్ట్. బట్ స్టిల్ ఇక్కడ పార్ట్స్ ఇంటూ మటుకు యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ అన్నమాట. అర్థమైందండి? నెంబర్ 1 నెంబర్ 2 స్ట్రింగ్ డేటా టైప్ కదా మనం తీసుకుందాం, అందుకని పార్ట్స్ ఇంటూ మ్యాండేటరీగా పెట్టాల్సిందే. అర్థమైందా? ఎస్, ఈవెన్ మీకు కరెక్ట్ రిజల్టే వచ్చింది. ఓకేనా, కరెక్ట్ రిజల్టే వచ్చింది పార్ట్స్ ఇంటూ యూజ్ చేయకపోయినా, స్టిల్ పార్ట్స్ ఇంటూ పెట్టడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట, ఎందుకంటే అది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి. పార్ట్స్ ఇంటూ ఆఫ్ నెంబర్ 1 సేవ్ చేస్తాం. ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం. సబ్స్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అన్నమాట. చూడండి సింపుల్ గా ఆపరేషన్ చేంజ్ చేస్తుంది. ఆపరేటర్ సేవ్. ఇక్కడ ఒక కొత్త రికార్డ్ తీస్తాం. చూడండి 100 అంటున్నాం, ఇక్కడ నెంబర్ 2లో 20 అంటున్నాం. సేవ్ చేస్తున్నాను. చూడండి 80 వచ్చిందా లేదా డిఫరెన్స్? ఎస్ వచ్చింది. ఇది సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్. నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, డివిజన్ సింపుల్ గా ఆపరేషన్ చేయండి. సేవ్. అంటే ఇక్కడ కొత్త రికార్డు తీసుకోవడం, ఎగ్జిస్ట్ రికార్డు 10/5 అంటున్నా. అంటే 10/5 రిజల్ట్ 2 రావాలి. వచ్చిందా రాలేదా? ఇది సబ్స్ట్రాక్షన్. ఈ ఎగ్జాంపుల్లో మీకేమన్నా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఇది కూడా యాజ్ లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటా అంటే జస్ట్ ఆపరేటర్ చేయలేదు అంతే, అదే ఎగ్జాంపుల్. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ ఉంటేనే పార్ట్స్ ఇంటి పెట్టుకోవాలన్నా వేరే ఐ మీన్ ఫ్లోట్ ఇట్లా డేటా టైప్స్ వేరేవి పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు? జనరల్ గా పార్ట్స్ ఇంట్ అనేది ఏదైనా అదర్ డేటా టైప్ ని ఇంటీజర్ లోకి చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకేనా, మనం ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే,
ఓకే. లైక్ ఫ్లోట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంది, మీరు దాన్ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలి అంటున్నారు, పార్స్ ఇట్. ఇంటీజర్ వేరు, డెసిమల్ వేరు అండి. ఇంటీజర్ ఆల్సో యాక్సెప్ట్స్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. డెసిమల్ నాట్ యాక్సెప్ట్ ద ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంటిజర్ నాట్ యాక్సెప్ట్ ఫ్లోటింగ్ పాయింట్ అండి. మామూలుగా ఇంటీజర్ అంటే ఇంటీజర్ లో మామూలుగా 1 2 3 4 5 అట్లా నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే 1.0 1.5 2.6 ఇట్లా పాయింట్ తోటి కూడా నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? అదే డెసిమల్ వాల్యూస్ అంటే ప్యూర్లీ నెంబర్స్ అన్నమాట, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ యాక్సెప్ట్ చేయదు డెసిమల్ డేటా టైప్ లో. మనకి రెండు ఓన్లీ డేటా 1 టైప్స్ 2 3 లైక్ దట్ కదండి. అవును అవును నాట్ లైక్ దట్ 0.2 2.3. అవునవును ఎగ్జాక్ట్లీ. ఓకేనా? మళ్ళీ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, write a logic and calculated value form section. డిక్షనరీ కాన్ఫిగరేషన్ డిక్షనరీలో ఉంది కదండి, ఏంటి క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫార్మ్ సెక్షన్. దాని గురించి అప్పట్లో మనం చెప్పుకోలేదు కదా, ఈ రోజు క్లాస్ లో చెప్పుకుంటాం. రండి, డూప్లికేట్ ఆ బిజినెస్ ని డియాక్టివేట్ చేసేసాను. ఓకేనా? ఇక్కడ రిజల్ట్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను, కాన్ఫిగరేషన్ డిక్షనరీ. ఓకే రండి, అడ్వాన్స్ వ్యూ అంటాం. ఓకే, క్యాలిక్యులేటెడ్ అంటున్నాను. రండి, ఇక్కడ మీ కోడ్ రాసేసేయండి, సేమ్ కోడ్ అన్నమాట. నేను బెటర్ కాపీ పేస్టే చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ రాయడం ఎందుకు అని చెప్పేసి. ఓకేనా? కాపీ చేద్దాం, ఇక్కడ వరకు కాపీ చేస్తున్నాను. జస్ట్ ఆపరేటర్ ప్లస్ పెట్టేస్తాను. ఓకే, రిటర్న్ రిజల్ట్. ఇంతే అనమాట, అయిపోయింది. అయితే ఇక్కడ నాట్ ఏ నెంబర్ అనే ఎర్రర్ ఒకటి వస్తుంది, దాని గురించి చూద్దాం. ఓకేనా? అదేంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎర్రర్ చూపిస్తాను మీకు. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది. కొత్త రికార్డు తీసుకోండి, ఏమొస్తుంది రిజల్ట్ లో? నాట్ ఏ నెంబర్. నాట్ ఏ నెంబర్ అంటే ఇక్కడ 0 ఎంటీ ఉన్నప్పుడు మనం ఏంటంటే అసైన్ చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. నెంబర్ 1 కి నెంబర్ 2 కి 0 అట్లా ఎర్రర్ రాకుండా ఉండాలంటే. ఓకే రండి, ఇఫ్ num1 ఈక్వల్ టు ఎంటీ అయితే num1 ఈక్వల్ టు 0. ఓకే, ఇఫ్ num2 ఈక్వల్ టు ఎంటీ అయితే num2 ఈక్వల్ టు 0. సింపుల్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ దాన్ని ఏమంటారు, బ్రేసెస్ అనేది దీన్ని, ఈ సింబల్ ని. ఓకేనా? అవి కూడా పెట్టలేదు. ఇఫ్ కండిషన్ లో ఎప్పుడైనా సింగిల్ లైన్ ఉంది అంటే, ఇఫ్ కండిషన్ లో ఓన్లీ ఒక లైన్ ఒక స్టేట్మెంటే ఉంది అంటే మనం ఆ బ్రేసెస్ పెట్టకపోయినా ఏం కాదు. ఓకేనా? అర్థమైందండి? నేను ఇప్పుడు అది ఫాలో అయ్యాను. మీకు కావాలంటే ఈ బ్రేసెస్ ఈ ఇఫ్ కాడ పెట్టుకోవచ్చు, ఈ ఇఫ్ కాడ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? సేవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు రాదన్నమాట నాటేను. రండి, రీఫ్రెష్ చేయండి ఒకసారి. వచ్చిందా ఇప్పుడు? నాటే నెంబర్ వచ్చిందా అండి? రాలేదు. ఇక్కడ 10 అంటున్నాను, ఇక్కడ 20 అంటున్నాను. పర్ఫెక్ట్ గా రిజల్ట్ 30 వచ్చేస్తుంది. ఓకే, గాట్ ఇట్? ఇది అర్థమైందా అందరికి? అర్థమైందండి. ఓకే, ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ అన్నమాట. కాపీ చేస్తున్నాను కోడ్. సేవ్ చేస్తున్నాను. అట్లాగే రండి, ఈ క్యాలిక్యులేటర్ ని డియాక్టివేట్ చేస్తాను, దీన్ని కూడా సేవ్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4th ఎగ్జాంపుల్. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 డేట్స్ అంట. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 డేట్స్. ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 డేట్స్. 2 డేట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఈ లాజిక్ చూసేసాము. ఎక్కడ చూసాము? బ్యాక్గ్రౌండ్స్ లో చూసాము. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనము డూప్లికేట్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను అండి. స్టార్ట్ డేట్ అండ్ డేట్ అనే 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, నంబర్ 1 నంబర్ 2 ఇవి అవసరం లేదు ప్రజెంట్ అయితే. స్టార్ట్ డేట్ స్ట్రింగ్ కాదు, డేట్ కానీ డేట్ టైం కానీ తీసుకోండి. డేట్ తీసుకున్నాం. ఓకేనా? స్టార్ట్ డేట్ ఎండ్ డేట్, డ్యూరేషన్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటుంది. యాడ్ ఆ రిజల్ట్ అవసరం లేదు కదా, తీసేసేయండి. ఇప్పుడు పంపించేసేయండి. సేవ్ చేస్తాను. ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ డ్యూరేషన్ అన్ని డూప్లికేట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏమంటున్నాను? కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్కి వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నా అంటే క్యాలిక్యులేట్ నాకు ఈ డ్యూరేషన్ కూడా రికార్డు ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ అప్డేట్ చేసినప్పుడు కానీ మామూలుగా డేటాబేస్ లో ఇన్సర్ట్ అవ్వక ముందు లేదా అప్డేట్ అవ్వక ముందే కనిపించేసాలి ఫామ్ లో. ఎగ్జిక్యూట్ అయిపోవాలి లాజిక్, అందుకని బిఫోర్ ఇన్సర్ట్ అప్డేట్ పెట్టేస్తున్నాను. ఓకేనా? అడ్వాన్స్డ్ అంటున్నాను. రండి ఒకసారి. యాక్చువల్గా అయితే కోడ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఫస్ట్ అదే కదా ఈరోజు క్లాస్లో చేసింది. లేదంటే రాసేసుకుంటా. వేర్ ఎస్టేట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ __ స్టార్ట్. ఎస్ డేట్ అంటే టుడే డేట్ అండి. ఓ మై గాడ్, అదొక వేరియబుల్ డిక్లేర్ చేసా అండి దేనికోసం? ఈ స్టార్ట్ డేట్ అనే ఫీల్డ్ కోసం. ఓకే. ఓకేనా? ఈ డేట్ అంటే ఎండ్ డేట్ అండి. ఎండ్ డేట్ అనే ఫీల్డ్స్ కోసం చేస్తున్నాను. ఓకేనా? కరెక్ట్. నేను ప్రతిసారి కరెంట్ డాట్ __ స్టార్ట్ డేట్ అట్లా రాస్తున్నాను. మీకు అట్లా రాయడం ఇష్టం లే, అట్లా రాయడం ఎందుకు అనుకుంటే మెథడ్ ఉంటుంది కదా, గెట్ వాల్యూకి కరెంట్ డాట్ గెట్ వాల్యూ ఆఫ్ __ స్టార్ట్ డేట్, కరెంట్ డాట్ గెట్ వాల్యూ ఆఫ్ _ ఎండ్ డేట్ అట్లా అయినా రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే. _ డేట్ కరెక్ట్ అయ్యి రాసింది. ఎస్. డ్యూరేషన్ ఈక్వల్ టు gs dot date if of చెప్పండి ఇక్కడ ఏం రాయాలి? ఎస్టేట్ కామా ఈ డేట్ కామా ట్రూ పెడుతున్నాను. ఓకే, వేర్ డేస్ ఈక్వల్ టు డ్యూరేషన్ బై ఎంత? 1 day ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్? 86,400 సెకండ్స్. ఓకే, డేస్ ఈక్వల్ టు డేస్ డాట్ టు ఫిక్స్డ్ ఆఫ్ 0. మళ్ళీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ రాకుండా ఉండడానికి ఇది రాస్తుంది. ఓకే, 0 కరెంట్ డాట్ __ డ్యూరేషన్. ఓకే, ఈ కోడ్ అందరికి అర్థమైందండి? ఒక నిమిషం చూడండి కోడ్.
ఏమైనా క్వరీస్ ఉన్నాయా చెప్పండి. సేవ్ చేసేస్తున్నాను. సేవ్. కోడ్ కాపీ చేస్తాను. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కూడా సేమే అన్నమాట. 4th to 5th ఎగ్జాంపుల్ సేమ్. రండి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. స్టార్ట్ డేట్ 3 తీసుకుంటున్నా అండి. ఎండ్ డేట్ 5th తీసుకుంటున్నా. ఎన్ని డేస్ లీవ్ అప్లై చేస్తున్నట్టు మనం ఇక్కడ చెప్పండి. 2 days. అంతేనా? లీవ్ కాదు, ఎంత డ్యూరేషన్? 2 days. Duration 2 days. డ్యూరేషన్ వచ్చేసి 2 days. ఓకేనా? 2 days పర్ఫెక్ట్ గా వస్తుందా రావట్లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను, ఇక్కడ ఎండ్ డేట్ 9 తీసుకుంటున్నాను. ఎంత అండి డ్యూరేషన్? 6 days. అంతే కదా? ఓకే పర్ఫెక్ట్. కోడ్ కూడా కాపీ చేస్తాను. అదే ఒకవేళ మనం లీవ్ అప్లై చేస్తున్నాం అనుకోండి, డ్యూరేషన్ ఎన్ని డేస్ రావాలి ఇక్కడ మనం లీవ్ అప్లై చేస్తుంటే? లైక్ లీవ్ అప్లై చేసేటప్పుడు డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనుకోండి, ఎన్ని డేస్ రావాలి? 3, 4, 5, 6, 7, 8, 9 7 days రావాలి. అవునా కాదు? ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పండి. అవునండి. ఆ ఇప్పుడు రోజు ఫర్ ప్రకారం ఇదేమో డిఫరెన్స్. అవును, ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3వ తారీఖు లీవ్ అప్లై చేశానంటే డ్యూరేషన్ ఎంత రావాలి? ఇక్కడ 0 వచ్చింది, బట్ 1 రావాలి. ఓకేనా? దానికోసం ఏం చేస్తున్నా అంటే డేస్ ఈక్వల్ టు డేస్ ప్లస్ 1 అంటున్నా. జస్ట్ ఇట్స్ ఫర్ లీవ్ క్యాలిక్యులేషన్. ఇంకొక డౌట్. ఇప్పుడు ఇందులో ఫ్లోటింగ్ పాయింట్ ఏమి రాదు కదండి, సో ఇంకెందుకు? వస్తుంది డ్యూరేషన్, కావాలంటే చూపిస్తాను. 2 ఫిక్స్డ్ తీసేసేయండి. 2 ఫిక్స్డ్ తీసేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు తీసేసి ట్రై చేయండి. ఓకేనా? కామెంట్ పెట్టేసాను జస్ట్ 2 ఫిక్స్డ్. అంటే రిఫ్రెష్ చేయండి. 4th తీసుకుంటున్నాను, 5th 2 days తీసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నాను. వచ్చిందా రాలేదా? ఓకే. అంజు గారు, ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ 9th డేట్ తీసుకొని ఫస్ట్ లో 6th డేట్ కింద ఇచ్చేస్తాను. ఇక్కడ 5th అంతే ఉంచండి, వస్తుందా చూద్దాం. ఇట్లా అంటున్నారా మీరు? మైనస్ లో వస్తుంది, బట్ మనం వాలిడేషన్స్ రాసుకోవాలి. ఓకేనా? చూడండి -2 వస్తుంది. ఓకే, అంటే డ్యూరేషన్ పర్ఫెక్ట్ గానే వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే వాలిడేషన్ రాసుకోవాలి. అంటే స్టార్ట్ డేట్ గ్రేటర్ దెన్ ఎండ్ డేట్ అట్లా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ వాలిడేషన్ మనం ఇప్పుడు ఏం చేయట్లేదు, మామూలుగా మీరు రియల్ టైంలో చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సిక్స్త్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అనమాట. ఇంకా చెప్పాలంటే 6th ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ అండ్ ఫెస్టివల్స్. హాలిడేస్ ఫెస్టివల్స్ అన్నీ వస్తాయండి. నేనేదో ఎక్స్క్లూడింగ్ హాలిడేస్, వీకెండ్స్. ఓకేనా? హాలిడేస్ ని వీకెండ్స్ ని ఎక్స్క్లూడ్ చేయమంటుంది. క్యాలిక్యులేటింగ్ ఏ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్క్లూడింగ్ హాలిడేస్, వీకెండ్స్ అన్నమాట. ఓకే, దీనికి ఒక స్టాండర్డ్ కోడ్ ఉంటుందండి, మనం ప్రీవియస్ బ్యాచ్ లో రాసుకొని ఉంటాము. ఒకసారి అది చూద్దాము. ఈ కీవర్డ్ తోటి కాపీ చేస్తే స్టాండర్డ్ కోడ్ ఉంటుంది అనమాట. దీనికి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కోడ్ అయితే నోటెడ్ ఉంటుందండి. మనం ఏం రెగ్యులర్ గా యూజ్ చేయము కోడ్, అందుకని నాకు నోటెడ్ లేదు. కాపీ చేసుకుంటాను జస్ట్.
ఫస్ట్ నేను కోడ్ కాపీ చేస్తున్నాను ఇక్కడికి, నోట్ ప్యాడ్లో కాపీ చేస్తాను. 1 minute అండి. ఒకసారి ఛార్జింగ్ పెట్టి వీడియో చేసే పనులన్నీ అటువంటి పని లేని మా అన్నవాడు దేశం కాదు అటు ఇటు తిరుగుతుంది అన్ని మంది. చూడండి ఇదన్నమాట కోడ్. మనకి యాక్చువల్ గా షెడ్యూల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, ఒక టేబుల్ ఉంటుంది షెడ్యూల్స్ అని చెప్పేసి. మీకు ఐడియా ఉందండి, నార్మల్ గా 24/7 సపోర్ట్ అంటారు, లైక్ మండే టు ఫ్రైడే వీక్ డేస్ అంటారు, వీకెండ్స్ అంటారు, ఇట్లా షిఫ్ట్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ షిఫ్ట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి వాటిలో ఏ షిఫ్ట్ కావాలనుకుంటే ఆ షిఫ్ట్ ప్రకారం మనం తీసుకొచ్చుకోవచ్చు డేటాని. మీకు చూపిస్తాను, డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. చూడండి, షెడ్యూల్స్ టేబుల్లో షెడ్యూల్స్ అన్నమాట. చూడండి, ఇదిగో చూడండి, ఇది 24/7 సపోర్ట్ అనమాట. థర్డ్ సాటర్డే మెయింటెనెన్స్ షెడ్యూల్, 8 to 5 వీక్ డే షెడ్యూల్ ఎక్స్క్లూడింగ్ హాలిడేస్, 8 to 5 days ఎక్స్క్లూడింగ్ హాలిడే షెడ్యూల్ అని. నేను ఇప్పుడు ఈ షెడ్యూల్ తీసుకోబోతున్నాను. ఒకసారి ఇది లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి షెడ్యూల్ అనేది. ఓకేనా? చూడండి, టైం జోన్ వచ్చేసి ఫ్లోటింగ్ తీసుకున్నాను అనమాట. టైం జోన్ వచ్చేసి ఫ్లోటింగ్ అంటే ఆ టైం జోన్ ని బేస్, కరెంట్ లాగ్డ్ యూజర్ యొక్క టైం జోన్ ని బేస్ చేసుకొని నాకు ఇది అవ్వాలంటున్నాను. ఇక్కడ రండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈ షెడ్యూల్? మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది, 8 AM to 5 PM అన్నమాట. ఓకేనా? అర్థమైందండి? అర్థమైందా లేదా? 8 AM to 5 PM వరకు, మండే టు ఫ్రైడే 8 AM to 5 PM వరకు. అది బిజినెస్ అవర్స్ అని చెప్పేసి అంటాం అనమాట, లేకపోతే బిజినెస్ డేస్ ఆర్ బిజినెస్ అవర్స్. 9 days ఈక్వల్ టు 9 hours ఈక్వల్ టు 1 బిజినెస్ డే. గాట్ ఇట్? కానీ ఇక్కడ ఫ్లోటింగ్ ఎంత తీసుకున్నారండి ఇక్కడ కూడా? ఫ్లోటింగ్ అంటే నాకు ప్రతి సంవత్సరము ప్రతిసారి ఇలానే జరగాలి. టైం జోన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీది లైక్ యుఎస్ టైం జోన్, నాది ఐఎస్టీ టైం జోన్. మీరు సంథింగ్ లీవ్ అప్లై చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు సంథింగ్ ఏదైనా డేట్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మీ టైం జోన్ ప్రకారం జరగాలి. నేను చేస్తున్నప్పుడు నా టైం జోన్ ప్రకారం జరగాలి. అందుకోసం అని చెప్పేసి ఫ్లోటింగ్ అన్నమాట. ఓకే, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎవ్రీ వీక్ డే రిపీట్స్, ప్రతిరోజు ప్రతి వారము ఇది రిపీట్ అవ్వాలి అని చెప్తున్నాం అనమాట. మనము నాకు ఈ షెడ్యూల్ ఈ పలానా తారీఖు వరకే అని చెప్పాలి అంటే ఇక్కడ రిపీట్ అంటిల్ అని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇదన్నమాట షెడ్యూల్. మనకి దీని యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి అంటే ఈ CMN_ షెడ్యూల్ అనమాట. వీటి యొక్క టేబుల్ నేమ్, ఈ షెడ్యూల్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి CMN_ షెడ్యూల్. CMN_ షెడ్యూల్. ఓకేనా? CMN_ షెడ్యూల్. ఓకేనా? ఇదిగోండి, టేబుల్ నేమ్ కూడా మెన్షన్ చేశాను. కోడ్ కూడా కాపీ చేస్తా అండి, లైక్ ఇక్కడ నుంచి JS include నుంచి ఇక్కడ వరకు అన్నమాట కాపీ చేస్తున్నాను. ఇది మనము రెగ్యులర్ గా యూజ్ చేసే కోడ్ కాదు కాబట్టి నాకు నోట్ అవ్వట్లేదు. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేట్ చేసాను. మనకి ఇక్కడ DUR ఉంది కదండి, ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదండి, ఇక్కడ వస్తుంది అనమాట మనకి డ్యూరేషన్ వచ్చేసి. ఓకే, వచ్చేసి ఇది ఎక్కడ నుంచి వస్తుంది? ఫంక్షన్
విత్ ఇన్ ద ఫంక్షన్ లోనే మనకు రాసుకోవాల్సి ఉంటుంది. వేర్ అవర్స్ ఈక్వల్ టు డ్యూరేషన్ బై మనకి ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి సెకండ్స్ లో వస్తుందండి. ఓకేనా, డ్యూరేషన్ వచ్చేసి సెకండ్స్ లో వస్తుంది. దాన్ని ఈసారి నేను డేస్ లోకి కన్వర్ట్ చేయట్లేదు, అవర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, వన్ బిజినెస్ డే ఈక్వల్ టు ఎన్ని అవర్స్? 8 to 5, 9 hours. ఓకేనా, గాట్ ఇట్? అర్థమైందా లేదా? Yes, sir. ఇది మనం ఇక్కడ తీసుకున్న షెడ్యూల్ వచ్చేసండి 8 to 5 వీక్ డేస్ ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ అన్నమాట. అంటే మార్నింగ్ 8 నుంచి 5 వరకే క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అదర్ టైమ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోదు. ఓకేనా, ఇక్కడ అంటే 1 డే ఈక్వల్ టు 9 hours కిందే వస్తుంది అనమాట. 1 hour ఈక్వల్ టు 3600 seconds అండి. ఇప్పుడు నేను ఈ అవర్స్ ని డేస్ లో కన్వర్ట్ చేస్తాను. వేర్ డేస్ ఈక్వల్ టు అవర్స్ బై 9 రాస్తున్నాను, డేస్ వచ్చేస్తుంది. డేస్ ఈక్వల్ టు డేస్ డాట్ 2 ఫిక్స్డ్ అంటున్నాను. 2 ఫిక్స్డ్ డాట్ 0. ఓకే, కరెంట్ డాట్ underscore duration ఈక్వల్ టు డేస్. సేవ్ చేస్తున్నాను. సరే, ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మళ్ళీ లీవ్ క్యాలిక్యులేషన్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కాపీ చేస్తాను. ఇది లీవ్ క్యాలెండర్ గురించి కూడా మన డిస్కషన్, అందుకోసం అని చెప్పేసి 1 డేని యాడ్ చేసేస్తున్నాను అడ్వాన్స్డ్. ఇక్కడే యాడ్ చేసేస్తాను +1 డేస్ ఈక్వల్ టు % డేస్ +1. సేవ్. రిఫ్రెష్ చేయండి ఒకసారి, లేకపోతే కొత్త రికార్డ్ తీసుకోండి. కొత్త రికార్డ్ తీసుకోండి. నేను చూడండి లీవ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లై చేస్తాను. సండే నుంచి సాటర్డే వరకు అప్లై చేస్తున్నాను. ఎన్ని డేస్ రావాలంటే డిఫరెన్స్? 5 days. వచ్చిందా రాలేదా? ఎస్, వచ్చిందండి. ఓకేనా, అంటే 3వ తారీఖు 9వ తారీఖు ఎక్స్క్లూడ్ అయ్యి మిడిల్లోయే వచ్చింది. అవునా కాదా? డిఫరెన్స్. ఎస్. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ 10 తీసుకుంటాను. 10 తీసుకున్నంత మాత్రాన డ్యూరేషన్ పెరుగుతుందా? పెరగదు. 5 days పెరుగుతుంది, ఇంకో డే పెరుగుతుంది. పెరగదు, సేమ్ వస్తుంది. ఎందుకు? 10 కూడా సండేనే అన్నమాట. ఇప్పుడు అదే 11 తీసుకుంటున్నాను, ఒక 1 day పెరుగుతుంది. చూడండి, వెయిట్ సరే, మేబీ ఒకసారి ఫ్రెష్ గా తీసుకుంటాను. చూడండి, 3 అంటున్నాను, 11 అంటున్నాను. మండే సేవ్ చేస్తున్నాను. బై 6 days. చూడండి ఒకసారి, 6 days రావాలి కదా. 3, 11, 2, 3, 4, 5, 6 days రావాలి. 3, 11 12 తీసుకుని చూడన్నా. సేవ్. 6 days వస్తుంది. అంటే అక్కడ సాటర్డే సండే ఇంక్లూడ్ అవుతాము. ఇంక్లూడ్ అవ్వట్లేదు, ఇంక్లూడ్ కావట్లేదు. 10 days ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. అంటే 3 to 16 తీసుకుంటే 19 తీసుకోండి, ఏమవుతుందో చూద్దాం. సేవ్. 11. యాక్చువల్గా 12 days రావాలంటే మండే ట్యూస్డే కూడా క్యాలిక్యులేషన్ జరగాలన్నమాట. ఓకే, గాట్ ఇట్? అర్థమైందండి? ఎస్. ఎందుకు కౌంట్ చేయలేదని అదే చెక్ చేద్దాం ఒకసారి. 5, 5, 10, 11, 12 2 days తీసుకోవాలి. ఇక్కడ ఇంకా మనము +1 కూడా యాడ్ చేసాం అన్నమాట, లీవ్ క్యాలెండర్ గురించి చెప్పేసి. +1 కూడా యాడ్ చేసాం. డేస్ ఈక్వల్ టు % డేస్ +1 అవర్స్ ఈక్వల్ టు 9 అవర్స్. ఓకే,
ఓకే అండి. సో ఒకసారి ఇక్కడ డ్యూరేషన్ ఎంత వస్తుందో మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టుకున్నాం కదా, జిఎస్ స్టార్ట్ యాడింగ్ ఫోన్ మెసేజ్ ఆఫ్ ఇక్కడ పెట్టేసుకుంటాం ఒకసారి. సేవ్ చేస్తాం అంటే రిఫ్రెష్ చేయండి. రబ్బర్ కార్డ్ తీసుకుంటున్నాను. 4వ తారీఖు తీసుకుంటున్నా అండి. 8వ తారీఖు తీసుకుంటున్నాను. 4 to 8 ఎన్ని డేస్? 4 days అని అంతేనా? 4 to 8 4 days అనండి. 1 2 3 4 5 days యాక్షన్ అయితే. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇన్ని సెకండ్స్ వచ్చాయి కదా, ఇది ఏంటో ఒకసారి చూద్దాం. అవర్స్, సెకండ్స్ టు అవర్స్. ఎన్ని అవర్స్ వచ్చాయి? 27. 27/9 3. 3 వచ్చాయి. వెయిట్ 3 వచ్చాయి. ప్లస్ ఒకటి యాడ్ చేస్తున్నాను, అందువల్ల 4 అయింది. 5 6 7 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 6 7 డ్యూరేషన్ ఆ 3 తీసుకుంటుంది. ఓకేనా, దానికి ఒకటి యాడ్ చేస్తే ఇది వచ్చింది అనమాట. అట్లా కాకుండా +2 యాడ్ చేస్తే ఇక్కడ +2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. బట్ మనం ఇక్కడ వ్యాలిడేషన్ రాసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఇఫ్ స్టార్ట్ డే ఈక్వల్ టు వీక్ డే అయితే ఇలా రావాలి, అండ్ ఇట్లా వ్యాలిడేషన్ రాసుకోవాల్సింది. ఒకసారి రండి, ఒకసారి చూద్దాం. స్టార్ట్ డేట్ 4 తీసుకుంటున్నాను, ఎండ్ డేట్ 8 తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా 5 days ఇస్తారు. ఓకేనా, 5 days. ఇప్పుడు నేను 11 తీసుకుంటున్నాను. 4 to 11 సేవ్ చేస్తాను. ఎన్ని డేస్ వచ్చిందండి? కరెక్ట్ గా వచ్చిందా రాలేదా చూడండి ఒకసారి. ఇక్కడ 5, ఇక్కడ 1 6. ఓకేనా, నెక్స్ట్ 16 తీసుకుంటున్నాను, సేవ్ చేస్తాను. 11 days వచ్చింది. చూడండి వచ్చిందా రాలేదు? 11 days కరెక్టా కాదా? కాదు, 11 days రాంగ్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? Yes, 10 days రావాలి. 10 days రావాలి. అయితే 1 day ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ మనము వాలిడేషన్ రాసుకోవాలన్నమాట. ఈ +1 +2 యాడ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ స్టార్ట్ డే కానీ ఎండ్ డేట్ కానీ స్టార్ట్ డేట్ ఆర్ ఎండ్ డేట్ కానీ వీక్ డే అయితే వీకెండ్ అయితే అర్థమైందా? స్టార్ట్ డేట్ కానీ ఎండ్ డేట్ కానీ సాటర్డే సండే అయితే +1 తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందండి? ఎందుకండి అలాగా +1 ఎందుకు అంటే తీసుకోవాలి? యాక్చువల్ గా ఏంటి, డ్యూరేషన్ క్యాలిక్యులేటర్ ఏం చేస్తుంది అంటే ఇన్ బిట్వీన్ డేట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే స్టార్ట్ డేట్ ని ఎండ్ డేట్ ని తీసేసి మధ్యలో ఉన్న డేట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మామూలుగా లైక్ వీక్ డేస్ తీసుకున్నాం అనుకోండి, వీక్ డేస్ మండే టు ఫ్రైడే తీసుకున్నాం అనుకోండి, ఎన్ని డేస్ ఉంటది? 3 days వస్తుంది మామూలుగా. 3 days. రిటర్న్ చేసే 3 days. అంటే మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా 2 యాడ్ అవ్వాలి కాబట్టి లీవ్ క్యాలిక్యులేటర్ అయినప్పుడు అన్నమాట ఇది. 5 days కోసం +2 యాడ్ చేస్తున్నాం. ఓకేనా, అదే వీకెండ్స్ తీసుకున్నాం. స్టార్ట్ డేట్ సండే, ఎండ్ డేట్ సాటర్డే తీసుకుంటున్నాను. మధ్యలో ఎన్ని డేస్ క్యాలిక్యులేట్ చేస్తాండి? 5 days. 5 days. ఓకేనా, యాక్చువల్ గా ఇక్కడ అసలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా లేకపోతే సాటర్డే టు మండే తీసుకుంటున్నాను, ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది +1. ఓకేనా, ఎందుకంటే
మనకి స్టార్ట్ డేట్ లో కానీ ఎండ్ డేట్ లో కానీ ఒక వీకెండ్ వస్తే +1 యాడ్ చేయాలి. ఓకేనా? మొత్తము బిజినెస్ డేస్ అయితే +2 యాడ్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు కూడా వీకెండ్స్ ఉంటే +0 యాడ్ చేయాలి. అర్థమైందా? ఈ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడేషన్ మీరు చేసేసుకోండి. రియల్ టైంలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత అవసరం లేదు అది. జస్ట్ ఏంటంటే ఎక్స్క్లూడింగ్ హాలిడేస్, వీకెండ్స్ ని ఎక్స్క్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది ఈ కోడ్ యొక్క ఉద్దేశం అన్నమాట. అర్థమైందండి? ఇక్కడ ఏమైనా కొరీస్ ఉంటే అడగని చెప్తాను. ఏమైనా కొరీస్ ఉన్నాయా ఇక్కడ? ఎస్ ఆర్ నో? మనం నిన్న డేట్ మెథడ్స్ యూజ్ చేసాం కదండి. లైక్ గెట్ టు డే ఆఫ్ వీక్, గెట్ టు వీక్ ఆఫ్ మంత్, అలా మనం చేసాం కదా ఆ మెథడ్స్ యూజ్ చేసి వాలిడేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ మెథడ్స్ యూజ్ చేసి. ఓకేనా? ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇది చెప్పడం అయిపోయింది కదండి, నేను యాక్టివేట్ చేస్తున్నాను. టు డిస్క్రిప్షన్ అంటున్నాను. ఇది ఇన్స్టెంట్ టేబుల్ మీద చేద్దామండి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను ఈరోజు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇన్స్టెంట్ డాట్ ఫామ్ అంటున్నాను. ఓకేనా? ఇక్కడ నేను షార్ట్ డిస్క్రిప్షన్ లో హలో సర్వీస్ అని ఇచ్చాను అనుకోండి. డిస్క్రిప్షన్ లోకి ఫామ్ సబ్మిట్ చేయగానే కాపీ అయిపోవాలన్నమాట. హలో షార్ట్ డిస్క్రిప్షన్, హలో టెస్ట్ అని ఇచ్చాను సంథింగ్. ఇక్కడ మనం ఫామ్ సబ్మిట్ చేయగానే ఇది అనేది ఈ డిస్క్రిప్షన్ లోకి కాపీ అయిపోవాలి. అదనమాట. రండి కాన్ఫిగర్ బిజినెస్ గ్రూప్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఓకే అండి. బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ తీసుకుంటాను. రండి అడ్వాన్స్ రండి. అడ్వాన్స్ కూడా అవసరం కదా యాక్చువల్గా. ఇక్కడ రండి సెట్ ఫీల్డ్ వాల్యూస్. నేను డిస్క్రిప్షన్ ఫీల్డ్ వాల్యూని సెట్ చేస్తాను. డిస్క్రిప్షన్ కాపీ టు షార్ట్ డిస్క్రిప్షన్, కాపీ ఫ్రమ్ సేమ్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్. వెయిట్, సేమ్ యాజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్. సింపుల్. ఇంతే అన్నమాట. ఎగ్జాంపుల్ అయిపోయింది. సేవ్ చేసేస్తాను. చూడండి సింపుల్ గా యాక్షన్స్ లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ సేమ్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా? యాక్షన్ డిఫరెంట్ రాయాలనుకుంటుంది కదన్నా. ఏంటండి యాక్షన్ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ యాజ్ డిస్క్రిప్షన్ రాయాలనుకుంటా కదా. డిస్క్రిప్షన్ సేమ్ యాజ్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్ లోకి కాపీ చేసి డిస్క్రిప్షన్ లో పెట్టండి అని చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి రండి ఇన్స్టెంట్ టేబుల్ లోకి వెళ్ళి ఇన్స్టెంట్ కి వెళ్ళిపోవాలి.
అంజి గారు నేను ఒక్కసారి లీవ్ చేస్తాను. అంటే వెళ్ళిపోతారా? అవునండి, ఒక్కసారి. ఓకే. చూడండి, కాలర్ సంథింగ్ ఏదో ఒక యూజర్ ని తీసుకోండి. నేను ఇక్కడ సంథింగ్ ఏదో ఎంటర్ చేస్తున్నాను చూడండి. సేమ్ మనం ఫామ్ సబ్మిట్ చేయగానే డిస్క్రిప్షన్ లో కూడా అది కాపీ అయిపోతుంది. చూడండి, వచ్చిందా రాలేదా? ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ఇది డియాక్టివేట్ చేసేస్తున్నా. సేవ్. ఇక్కడ కోడ్ ఏమీ లేదండి. ఈ 7th ఎగ్జాంపుల్ కోడ్ ఏం లేదు. ఇంకా 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇవి రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకే, క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. మనం ఈరోజు 7 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి. 8th ఎగ్జాంపుల్ నుంచి రేపు చెప్పుకుందాం. 0, 5, 9. ఈ రోజు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లో ఏమైనా క్వరీస్ ఉంటాడండి చెప్తాను.